పూర్తి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసం తులారాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. తులారాశి వారికి అదృష్ట స్థానం అయినటువంటి పంచమ స్థానంలో శని భగవానుడి యొక్క వక్రగతి ఒకవైపు, మిగతా గ్రహాల యొక్క గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ఒక విచిత్రవంతమైనటువంటి పరిస్థితుల సంభావ్యతగా ఈ మాసాన్ని మనం చూడొచ్చు. ఎంతో కాలంగా సానుకూలంగా ఉంది, అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంది అనుకున్నటువంటి స్థితిగతి నుండి పరిస్థితులు తారుమారయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ యొక్క మనసులు మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎంతో కాలం మద్దతుగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సమూహం కూడా మనకు ప్రతికూలం అవ్వవచ్చేమో. ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు ప్రతి విషయంలో కూడా శ్రద్ధ ఉంచాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అన్నీ మీరై చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు. ఆదాయం పెరిగినప్పటికీ కూడా ఖర్చులు విశేషంగా పెరుగుతాయి. ఒక్క పైసా కూడా చేతిలో నిలవనటువంటి స్థితిగతుల్ని మీరు ఎదుర్కోబోతూ ఉన్నారు. సమాజంలో మీ స్థాయి పెరగటమే కాదు, ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు, కుటుంబపరమైనటువంటి అంశాలు అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కార్యాలయంలో మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల నుంచి సహాయ నిరాకరణ జరుగుతూ ఉంటుంది. సాయం చేస్తాననుకున్న వ్యక్తులు సహాయం చేయకపోవటం, కొన్ని విషయాల్లో సహాయ నిరాకరణ చేయటం వల్ల మీ విధి నిర్వహణ సరిగ్గా లేని కారణంగా వృత్తి, ఉద్యోగంలో మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కెరియర్ విషయంలో కొత్త ఉద్యోగం చేద్దాం, కొత్త వ్యాపారంలోకి వెళదాం, ఉన్నటువంటి శాలరీ సరిపోవట్లేదని కొత్త వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేయటానికి ఇది సరైనటువంటి సమయం కానే కాదు. ఏదో కారణంగా వృత్తి, ఉద్యోగాన్ని వదిలిపెట్టినా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో రాబోయేటువంటి సందర్భాలు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కెరియర్ విషయంలో రిస్క్ చేయటం అన్నటువంటిది మానుకోండి. ఇది కొన్ని ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులకు కారణమై ఏం చెయ్యాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడినటువంటి జీవన విధానంలో ఉండడానికి కారణమవుతుంది. కుటుంబపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. భార్యాభర్తలు, జీవిత భాగస్వామి, సంతానపరమైనటువంటి స్థితిగతుల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తారు. వాటికి సంబంధించిన స్థితిగతులు అనుకూలవంతమవుతాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలు రావటానికి కారణమయ్యేటువంటి సందర్భంగా మనం చెప్పచ్చు. సంతానం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళకు సంబంధించినటువంటి పురోగవృద్ధి అవ్వచ్చు. సంతానానికి సంబంధించిన స్థితిగతులకు సంబంధించిన భవిష్యత్తు అవ్వచ్చు. వాటి గురించి ఎక్కువగా ఆలోచించటం, ధనాన్ని ఖర్చు పెట్టడం, వాళ్ళ జీవితానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా కనపడుతున్నట్టుగా మనం భావన చేయొచ్చు. ఏది ఏమైనప్పటికీ తులారాశి వారి యొక్క జీవన గమనంలో కొన్ని భిన్నమైనటువంటి ధృవాలు కలిగినటువంటి పరిస్థితులన్నీ ఒక్కసారిగా మీ జీవితంలో ఉంటాయి. ఏది మంచో ఏది చెడో విజ్ఞతతో మీరు తీసుకునే నిర్ణయమే అంతిమమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది. ఎంతో కాలంగా సజావుగా ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారి ప్రతికూలంగా మారేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా జాగ్రత్త. ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలని ఎప్పటి నుండో నిర్లక్ష్యం చేసినటువంటి కారణంగా అవి తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలుగా మారి ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మాతాపితృ సంబంధమైనటువంటి పరిస్థితులు, తల్లిదండ్రులు, మీ కుటుంబానికి సంబంధించినటువంటి తోబుట్టువులు, వీళ్ళందరితో కూడా
సరైనటువంటి సంబంధ బాంధవ్యాలని కలిగి ఉండే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యుల యొక్క చేదోడు వాదోడు మీకు అనివార్యమవుతుంది. కొన్ని సందర్భాల్లో సన్నిహితులు కుటుంబ సభ్యుల కంటే కూడా స్నేహితులు బయట వాళ్ళ యొక్క ప్రమేయాన్ని ఎక్కువగా కోరుకునేటువంటి మీకు ఇప్పుడు మాత్రం కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యుల యొక్క సహకారమే మీకు అనివార్యమయ్యేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని భిన్నమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా సమన్వయంతో చాకచక్యంగా వాటిని పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కీలక సమయంలో మీ కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు రక్త సంబంధీకుల యొక్క విశేషవంతమైనటువంటి మద్దతు కారణంగా మీ సమస్యలకి వాళ్ళు పరిష్కారాన్ని వెతకటమే కాదు, అవసరమైతే వాళ్ళందరూ కూడా మీ వెంట ఉన్నారన్నటువంటి సంకేతాన్ని ఇస్తారు. ఇది మనోధైర్యానికి కారణమయ్యేటువంటిది. ప్రత్యేకించి రాజకీయపరమైన ప్రజా సంబంధమైనటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళకి లేదా రాజకీయపరమైనటువంటి రంగంలోకి వెళుతున్నటువంటి వాళ్ళకి పోటీ అనివార్యమవుతుంది. తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడిలో ఉంటారు. కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే మాత్రం అధికారయుక్తమైనటువంటి పదవిని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతున్నట్టుగా మనం భావన చేస్తుండొచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు ప్రఖ్యాతి చెందిన కళాశాలలు లేదా యూనివర్సిటీల్లో సీటును సంపాదిస్తారు. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంది. వివాహం కానటువంటి వాళ్ళు కొంతకాలం వేచి ఉండవలసినటువంటి పరిస్థితి. సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు రాకపోవటం, వచ్చినా ఏదో కారణంగా వాయిదా పడటం మీకు అసంతృప్తి, నిరాశను కలిగించినప్పటికీ సమీపమైనటువంటి భవిష్యత్తులో ఈ సంబంధ బాంధవ్యాలు అనుకూలవంతంగా ఉంటాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతికి ఇవన్నీ కూడా కారణమయ్యేటువంటి అంశంగా మనం చెప్పచ్చు. ప్రత్యేకించి తులారాశి జాతకులు మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందడానికి భాద్రపద మాసంలో వచ్చేటువంటి అమావాస్య అవ్వచ్చు, పితృకర్మల నివృత్తి చేసుకునేటువంటి ఈ మహాలయ పక్షం అవ్వచ్చు, మీ కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి మీ కుటుంబానికి సంబంధించి మూలమైనటువంటి వ్యక్తులు, గతించిపోయి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అంతిమ సంస్కారాలు సరిగ్గా చేసి ఉన్నా చేయలేకపోయి ఉన్నా ఈ మహాలయ పక్షంలో కానీ అమావాస్య లాంటి తిథి రోజు కానీ మీరు చేసే పూజాది క్రతువులు, పితృదేవతలకు సంబంధించినటువంటి ఆరాధనలు మరిన్ని అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతాయి. ప్రత్యేకించి పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ నుండి అమావాస్య వరకు వచ్చే ఈ 15 రోజుల కాలంలో తెలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాల్ని ధరిస్తూ, క్షవరం చేయకుండా నేల మీదే నిద్రిస్తూ ప్రయాణాది క్రతువులన్నీ మానివేసి మీ నియమిత కర్మల్లో మీరు చేసుకుంటూ ఇంటి ప్రాంగణంలో కానీ లేదా కార్యాలయ ప్రాంగణంలో కానీ, అంటే ప్రయాణాలు చేయకూడదంటే అస్సలు ప్రయాణం చేయకూడదని కాదు, ఎక్కువ దూర ప్రాంత ప్రయాణాలు చేయకుండా మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి పనులన్నీ చేసుకుంటూ ఒక దీక్షలాగా పితృదీక్షను సంపూర్ణం చేసిన మీ గతించిపోయిన తల్లిదండ్రుల యొక్క చిత్రపటాలని ఎదురుగా ఉంచుకొని మీకు మీరుగా అనునిత్యం కూడా వాళ్ళకి సంబంధించినటువంటి స్థితిగతులకి ధూపదీప నివేదనని అర్పణ చేస్తూ తెలుపు రంగులో మాత్రమే ఉన్నటువంటి వస్త్రాన్ని ధరించి నేల మీద మాత్రమే నిద్రిస్తూ శాకాహారం, అది కూడా సులభంగా జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకుంటూ ఏకభుక్తంగా ఉండేటువంటి దీక్షను తీసుకోండి. ఇదే మహోన్నతమైన పితృదీక్ష. దీన్ని ఎవరైతే పూర్తి చేస్తారో ఎన్నో రోజులుగా జీవన గమనంలో ఉన్నటువంటి ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయి దైనందిన జీవితంలో చాలా ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాలకి ఇవన్నీ కూడా కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకించి పంచముఖ రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షను మెడలో ధరించండి. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడల నుండి కూడా బయటపడేటువంటి అవకాశం కనపడుతుంటుంది.